దేవుని ప్రేమ ఉండాలి. ఏముండాలండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మన లోపల ఉంటే మనం ఖచ్చితంగా క్రీస్తు బిడ్డలమే. అవునంటారా కాదంటారా? చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడంట. అతడు అబద్ధికుడవును. తాను చూచిన తాను సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? చూస్తున్నటువంటి మన సహోదరులను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నట్టు? ఎలాగ ప్రేమిస్తున్నట్టు? అప్పుడు ఏంటంట, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞ మనం ఆయన వల్లనే పొంది ఉన్నాం. అవునా కాదా? ఆజ్ఞనా కాదా? పొందామా పొందలేమా? ఏంటో ఆజ్ఞ? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమనేది రెండో ఆజ్ఞ. రెండు ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించడము, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణాత్మతో దేవుని సేవించాలి. రెండవదిగా నీ పొరుగు వారిని నిన్ను వాళ్ళు ప్రేమించాలి అనేది. మరి మనం చూస్తున్నటువంటి మన సహోదరుని ప్రేమించకపోతే చూడండి దేవుణ్ణి మనము ప్రేమించలేము. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఈ మాట చూడండి ఒకసారి. అదే విధంగా ముగించేస్తా ఉన్నాం చక్కచక్క. చాలా టైం అయింది, క్షమించాలి. ఎందుకంటే ఇది టాపిక్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయవద్దని ముగించాలని తీసుకుంటున్నా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏంటంట? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ఎవరికి రాస్తున్నారు ఈ మాట? ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాట. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయు. ఏమంట? నీ సహనము తెలుసు, నీ క్రియలు తెలుసు. అక్కడ ఉన్నటువంటి సంఘంలో మనమే ఉన్నాం అనుకోండి, ఆ ఎఫెస్ను తీసేయండి, లివింగ్ గాడ్స్ టెంపుల్ పెట్టండి. అక్కడ ఎఫెసు సంఘమును తీసేసి మన సంఘం పేరు పెట్టుకుందాం. మన సంఘము పేరు పెట్టుకుందాం. ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. నీకోసం చెప్తా ఉన్నాడు. మన సంఘం కోసం దేవుడు చెప్తున్నాడు, మన అందరి కోసం దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మొదట నీకుండిన ప్రేమ ఏమైంది? సంఘం మీద నీకున్న ప్రేమ ఏమైంది? పరిచర్య మీద నీకున్న ప్రేమ ఏమైంది? సంఘ కాపరి మీద ఉన్న ప్రేమ నీకేమైంది? అంటే సంఘ కాపరి మీద ఉన్న ప్రేమ ఏమైంది? సంఘం మీద ఉన్న ప్రేమ ఏమైంది? పరిచర్య మీద ఉన్న ప్రేమ ఏమైంది? ఆ ప్రేమ ఎటు పోయింది? పోయింది. సంఘ కాపరిని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ సంఘంను ప్రేమించండి, సంఘ పరిచర్యను ప్రేమించండి. ఈ మాట ఏమని అడుగుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఒక తప్పు మోపవలసి ఉంది.
మొదటి నీ ప్రయాసం ఏంటో నాకు తెలుసు, నీ కష్టం ఏంటో నాకు తెలుసు, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఏం ఆలోచన చేసావో తెలుసు, ఏం ఆలోచన చేసి ఈ సంఘానికి వచ్చావో తెలుసు, ఏం ఆలోచన చేసి ఈ సంఘాన్ని స్థాపించుకున్నారో తెలుసు. అప్పుడున్న ప్రేమ ఏమైంది, అప్పుడున్న బాధ్యత ఏమైంది, అప్పుడున్న పరిచర్య ఏమైంది, అప్పుడున్న ఆలోచన ఏమైంది, అప్పుడున్నటువంటి సకలం ఏమైపోయింది. నేను ఈ తప్పు నీ మీద మోపుతున్నాను. ఈ భారం అంతా ఏమైపోతుంది. ఈ భారమంతా ఏమైంది. అప్పుడున్న ప్రేమ ఏమైంది, అప్పుడున్న తెగింపు ఏమైంది, అప్పుడున్నటువంటి ఏమైనాయండి, ఎడిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులను బట్టి నేనైతే అనట్లేదు, కానీ నన్ను క్షమించండి. దాన్ని బట్టి దాన్ని అసలు దీంట్లోకి తీసుకురాకండి. ఆర్థిక పరిస్థితిని బట్టి నేను రావట్లేను అనడానికి అసలు నేను అది కాదు. ఎందుకనంటే అది ఇంపార్టెంట్ ఉన్న పరిస్థితిని బట్టి. కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకురాకండి. కానీ దేవుడు అడుగుతున్నాడు ఈ మాట, నీకు అనుకూలమైన సమయం దొరకట్లేదా? నేను నీ మీద ఈ తప్పు మోపుతున్నా. దేవుని కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నావు కదా, దేవుని రాజ్య సువార్త చేయాలని నీ తీర్మానం తీసుకున్నావు కదా, ఈ రాజ్యం నేను కూడా మొయ్యాలి అని, ఈ రాజ్య వారము ఈ పరిచర్య మొయ్యాలని తీర్మానం తీసుకున్నావు కదా, ఏమైంది? అప్పుడున్న నీ ఆలోచన ఏమైంది? అప్పుడున్న నీ ఆసక్తి ఏమైంది? ఎటుపోయింది? అందుకే నేను ఈ తప్పు నీ మీద మోపుతున్నా. అందుకే నేను ఈ తప్పు నీ మీద మోపుతున్నాను. అడుగుతున్నాడండి దేవుడు మనల్ని, నువ్వు ఏ స్థితిలో నుండి ఇక్కడ పడితివో అనండి, ఏ స్థితిలో ఈ సంఘమును స్థాపించితిరో, ఏ స్థితిలో మనం అందరము కలుసుకొని ఉన్నామో, ఏ స్థితిలో ఒక మందగా ఏర్పాటు చేయబడ్డామో ప్రతి తీసుకొచ్చి సంఘాన్ని పెట్టుకుంటాడండి పాస్టర్ గారు అనుకుంటున్నాను. అవునా కాదా? ఒక అయ్యగారు అంట ఇట్లా చెప్పాడు సంఘంలో, అయ్యా మీరు నన్ను ప్రేమించమని నేను మిమ్మల్ని అడగట్లే, ఎందుకంటే నన్ను ప్రేమించడం నాకు భార్య పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు, మీరు ప్రేమించకపోయినా పర్లేదు, కానీ నన్ను మాత్రం హేళన చేయకండి అన్నాడంట. ఎందుకు హేళన చేయకండి అన్నాడంటే, ఎందుకనంటే నేను వచ్చిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత నా గురించి మీరు నవ్వుకుంటారని నాకు అర్థమైంది. నేను వాక్యం బోధించిన తర్వాత ఆ వాక్యాన్ని పట్టుకొని మీరు నవ్వుకుంటారని నాకు అర్థమైంది. మీరు ఎలా మాట్లాడుతున్నారో మీ పిల్లలు కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే సండే స్కూల్లో ఒక పిల్లోడు అంట సేమ్ అది చేసి చూపించాడంట, మా మమ్మీ పాస్టర్ గారిని ఇలా అండి, మా డాడీ పాస్టర్ గారిని ఇలా అన్నారు అని. అరే నీకు నచ్చిన ఏదైనా యాక్టింగ్ చేయమంటే ఆ సండే స్కూల్ టీచర్ అది చేశాడంట. వాడు ఏదైనా వాడికి నచ్చిన యాక్టింగ్ ఏంటంటే వాళ్ళ డాడీ అంట. వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో ఇది చేశాడంట. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన పోయిన తర్వాత ఎలా ఉన్నాడు అదే చేశాడంట. వాడు అదే చేశాడు యాజ్ ఇట్ ఈజ్గా. సేమ్ కాపీ దింపాడు అక్కడ. ఆయనకి ఎంత బాధ అనిపించిందో మా కాపరికి, ఆ సంఘ కాపరికి. మీరు నన్ను అలాగా చేయకండి. ఎందుకనంటే ఏదైతే తల్లిదండ్రులు మాట్లాడతారో బిడ్డల హృదయంలో అది నాటపడుద్ది. మీరు గౌరవించకపోయినా పర్లేదు, కానీ తక్కువ చేసి మాట్లాడకండి. సంఘ సేవకుల కోసం కావచ్చు, దైవజనుల కోసం కావచ్చు, దుర్భాషలు ఆడకండి. మీ మనసులో పెట్టుకుంటే సంఘ కాపరితో తేల్చుకోండి, అక్కడే తేల్చేసుకోండి, అయిపోద్ది. మీరు భార్యాభర్తలు లేకపోతే ఇంకెవరు పెట్టుకొని డిస్కషన్ పెట్టుకున్నారనుకోండి, వింటున్నటువంటి ఈ సేవలు ఏం చేస్తాయంట, ఆలకిస్తాయి. ఆలకించి ఏం చేస్తాయి, డిస్కషన్ పెట్టుకుంటారు. వీళ్ళు కూడా, అరే నీకు తెలియదురా పాస్టర్ గారు అంటా అంటాడు, నువ్వు పాస్టర్ గారు అంటా అంటాడు. అదంతా చిన్నపిల్లల్లో నాటబడుద్ది. వాడు అందుకే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు చెప్పమంటారా? ఏం చేశాడు చెప్పమంటారా? వాడు నీకు నచ్చిన యాక్టింగ్ ఏదైనా చేయరా అంటే, నాకు నచ్చింది మా డాడే అని వాళ్ళు డాడీ చేసింది చెప్పింది. వాళ్ళు పాస్టర్ గారు వచ్చే ముందు ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే ఈయన ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, అయ్యి
డాడీ పడుకుందని చెప్పి రాను. సేమ్ డాడీ పడుకుందని చెప్పి రాన్నాడు. పడుకున్నాడు. ఇంటికి వచ్చి చూస్తే టీవీ చూస్తుంది. ఇంటికి వస్తే ఆయన వద్దామనే ఫోన్ చేస్తున్నాడు, నేను వస్తున్నానని చెప్తున్నాడు ముందుగానే. ఈ ఫోన్ పెట్టేసి ఒక్క నిమిషం కూడా అవ్వలేదు, కిందనే ఫోన్ చేసినట్టున్నాడు ఆయన, లేకపోతే ఇంకెక్కడ ఫోన్ చేసి తెలియదు. వీడియో చూశాడు, ఇది నేను సర్చ్ చేసుకుని వీడియో. వచ్చేసాడంట పాస్టర్ గారు. అదేంటండి మీరు పడుకున్నానని చెప్పేసి అన్నాడు మీ వాడు. ఇప్పుడు లేచి టచ్చుకొచ్చిన పాస్టర్ గారికి మీరు వచ్చేసారు. లేచి టచ్చుకొచ్చిన పాస్టర్ గారికి మీరు వచ్చేసారు. రే పాస్టర్ గారు, ఆ టాపిక్ డైవర్ట్. పాస్టర్ గారు వచ్చారు, నీళ్ళు తీసుకురా అంటుందంట అలా ఆవిడతో ఆయన. పాస్టర్ గారు వచ్చారు, నీళ్ళు తీసుకురా, నీళ్ళు గబగబా ఏమైనా తింటారా, ఏమైనా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, కూర్చోని మ్యాటర్ లేదు మాట. ఈ యాక్టింగ్ వాడు చేస్తున్నాడు చూడండి, విపత్సంగా చేశాడు. అయితే వాడు చేయడమేమో కానీ ఆడు ఎంత ప్రాక్టీస్ చేసాడు దాన్ని మళ్ళీ. ఈయన యాక్టింగ్ ఎంత యాక్ట్ చేశాడో అంత యాక్ట్ చేసి చూపించాడు. తర్వాత పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు గొడవ అంటారు. అయిపోయిందా? అబద్ధం చెప్పించిన పిల్లగాడితోటి అబద్ధము చెప్పించడం, దొరికిపోయినాం పాస్టర్కి. నాకేం తెలిసే ఆయన వస్తాడని, ఈయన నాకేం తెలుసు ఆయన వస్తాడని తెలియక చెప్పాడు. ఆయన వస్తాడని తెలియక అబద్ధం చెప్పాడు. పాపం వచ్చి దొరికిపోయాడు. ఎలా కవర్ చేసుకుంటారు ఇంకా? ఆయన ఎప్పుడో ఫోన్ చేసి ఎత్తకపోయినా ఇదే కదా, ఈయన ఎత్తట్లేడు, లేకపోతే వాళ్ళ ఆవిడతో చెప్పించినా, వాళ్ళ అబ్బాయితో చెప్పించినా, వాళ్ళు ఇంకొకరితో చెప్పించినా కావాలని చెప్పిస్తున్నాడు. ఈ మాట రియల్ లైఫ్లో కూడా చూశాను నేను. అంటే పాస్టర్ అంటే భయం ఉండి మాట్లాడలేక అలా చెప్పిస్తే పర్లేదులే, కానీ ఈయనకి ఏం మాట్లాడాలి, ఈయనతో ఏం మాట్లాడాలి ఇష్టం లేక చెప్పిస్తారు చూడండి. అది నీకు ఇష్టం లేకపోతే నీ బిడ్డలకు కూడా ఇష్టం లేని వాడే అవుతాడు ఆ సంఘకారం. తల్లికి కానీ తండ్రికి కానీ ఒక కాపరి నచ్చట్లేడు అంటే బిడ్డలకు కూడా నచ్చడు. వారు రేపొద్దున వాక్యానుసారంగా ఎదగరు. ఆ సంఘంలో వారు బలపడరు. ఆ సంఘ కార్యక్రమాల్లో దేంట్లో ఆసక్తి చూపించరు. ఆనంద్ ఉన్నాడు కదా,